హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాస్యాని. ఈరోజు మరియన్ బర్త్డే అని చెప్పేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏ టెంపుల్కి వెళ్ళాము అంటే రసల్పూర్లో ఉన్న జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది అనేది. ఈ టెంపుల్ని పాలరాయితో కట్టారు. టెంపుల్ బయటనే ఇంత బాగుంది లొకేషన్ అని అనుకుంటే టెంపుల్ లోపల ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం మనము. ఈ టెంపుల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు. మేము లోపటికైతే వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూడండి టెంపుల్ ఎలా ఉంది అని చెప్పేసి. మీకు కూడా మేము మొత్తం టెంపుల్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తాము వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. చూడండి మీరు కూడా ఒకసారి టెంపుల్ లోపల ఎంత బాగుందో అసలు. గోల్డెన్ కలర్లో చాలా బాగుంది అసలు. టెంపుల్ మొత్తాన్ని పాలరాయితోనే కట్టారు. కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది అని చెప్పేసి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి టెంపుల్ని. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టెంపుల్. అంత బాగుంది. ఈ టెంపుల్ని స్వామినారాయణ టెంపుల్ అని కూడా అంటారు. జైన్ టెంపుల్ అని కూడా అంటారు. మీకు కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాము చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏ దేవుడు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. మా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఆయన అయితే గుడికి వచ్చి నిమ్మలంగా కుర్చీ పైన కూర్చొని ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నాడు. మేము మాత్రం టెంపుల్ మొత్తం ఒక రౌండ్ తిరిగేసాము. మొత్తం ఎలా ఉంది టెంపుల్ అని చెప్పేసి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చూస్తేనే అర్థమవుతుంది కదా, అంత బాగుంది. వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగుంది టెంపుల్. టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, మేము బర్త్డే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మరియన్ బర్త్డేకి అయితే వాడే డెకరేషన్ వేసుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి నచ్చినట్టుగా వాడే డెకరేషన్ వేసుకుంటున్నాడు. సరే సార్ అని చెప్పేసి వేసుకోలే అని మేము కూడా గమ్మున కూర్చున్నాము. చూసుకుంటున్నాడు ఎలా ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి వాడే సెట్ చేసుకుంటున్నాడు. వాడు వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి అయితే మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే మధ్యలో మధ్యలో ఊకే రావమ్మ మెరుపు తీగ అన్నట్లాగా వస్తుంటా పోతుంటా. ఏదో వాళ్ళు కొంచెం కొంచెం చెప్తుంటారు అనమాట, ఇలా కట్టండి అని చెప్పేసి. టోటల్గానైతే మా హస్బెండ్ అయితే డెకరేషన్ అయితే వేశారు. చూడండి మీరే ఎలా ఉందని చెప్పేసి. మొత్తానికి డెకరేషన్ అయితే ఈ విధంగా వేసాము. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడో ఒకసారి చూడండి మీరు. మా ఆయన అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోలకి మించి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మేము.
birthday to you. Happy birthday to you. Happy birthday to you, Arvind. Happy birthday to you. నువ్వేంటే ఉరుకుతావేంది లాస్య? మా చిన్న చెల్లెనైతే మరియాన్కి బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ బ్రాస్లెట్ మాత్రం చాలా బాగుంది. Bye friends. Thank you for watching video.